అందరికీ షలో ప్రార్థన. మహిమాస్వరూపి, కరుణామయుడ, ప్రేమమయుడ, ఆశ్చర్యకరుడ, అద్వితీయుడ, మా గొప్ప తండ్రి, మహత్కార్యములు జరిగించు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి వాక్య వెలుగులో మా జీవితంలో మా బ్రతుకులను సరి చేసుకొనుటకు తండ్రి, నీ చిత్తాన్ని తెలుసుకొనుటకు ఇలాంటి అనుకూల సమయాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తూ సహాయం చేస్తూ స్వస్థతను అనుగ్రహిస్తూ తండ్రి నడిపిస్తున్న విధానానికి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ యొక్క కార్యములను మేము ఎరిగి నేను భయభక్తులు గలవారమై నేను వేదికడి వారిగా నీ చిత్తంలో నీ ప్రాణాయకు జీవించే ప్రజగా నిలబడినట్లుగా మా మనోనేతరమును వెలిగించి ముందుకు నడిపించమని ఈ మా మనవులు మా రక్షకుడి మోక్షకుడైన నజరేయుడైన యెషువా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ పాదమున చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు, నీ హృదయ పారంబున సగి ప్రార్థించి పని చేయనేర్పు, నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు, నీ హృదయ పారంబున సగి ప్రార్థించి పని చేయనేర్పు, ఆగిపోక సాగిపోడు యేసుని పని చేయను, ప్రతి చోట నీ సాక్షిగా యెషువానంద నిన్ను, ఆగిపోక సాగిపోడు యేసుని పని చేయను, ప్రతి చోట నీ సాక్షిగా యెషువానంద నిన్ను. ఇదిగో యెషువా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో యెషువా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో యెషువా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో యెషువా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఈ 13వ అధ్యాయంలో మనోహ మరి భార్య అయినటువంటి స్త్రీ గొడ్రాలై ఉన్నట్లుగా ఆ గొడ్రాలైనటువంటి స్త్రీకి ఎలోహిం వారి దూత కనపడి నీవు గర్భము ధరిస్తూ ఒక కుమారుని కందు అని తెలియజేసినప్పుడు మరి ఒకసారి వారు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఎలోహిం వారి దూత వారి పొలములో ఉండి కనపడి, అయ్యా మరి ఆ బిడ్డను మేము ఏ విధంగా పెంచాలి, ఆ బిడ్డ ఎలాంటి వాడు అవుతాడు అని కనుగొనడానికి వారు ప్రార్థన చేయగా ఎలోహిం వారి దూత మరి వారికి కనపడి మరి ఒకసారి తెలియజేస్తున్నది, నీవు ఒలీవ్ ద్రాక్షవల్లికి పుట్టినది దేనిని ముట్టకూడదు, మద్యము త్రాగకూడదు, అపవిత్రమైనది ఏది తినకూడదు అని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్న సందర్భం. అంత మాత్రమే కాదు, ఆ బిడ్డను మరి నాజీరు చేయబడిన వాడిగా పెంచాలని
తెలియజేస్తున్న సందర్భం. ఆ విధముగా మరి తెలియజేసినప్పుడు ఆ ఎలోహిం వారి దూతకు వీరు బలిని అర్పించి నైవేద్యం అర్పిద్దామని మనోహ అనినప్పుడు, నీవు నన్ను నిలిపినను నేను తినను, మీరేమైనా చేయాలి అనుకుంటే అదోనాయ్ వారికి చేయండి, ఎలోహిం వారికి చేయండి అని ఆ దూత చెప్పినప్పుడు మనోహ మరి ఒక గొర్రెను తీసుకొచ్చి దహన బలిగా అర్పించినప్పుడు అక్కడ ఒక ఆశ్చర్య కార్యం జరిగిస్తూ వస్తున్నాడు ఆ దూత. ఏ విధంగానంటే ఆ దహన బలి జ్వాలలలో ఆ ఎలోహిం వారి దూత పరమునకు కొనిపోబడటం వీరు మనోహ భార్య ఇద్దరు కూడా చూసినట్లుగా ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎలోహిం వారి ఆత్మ సంసము ఎదిగిన టైంలో జోర్యాకు ఎస్తాయేలుకు మధ్యనున్న మహానేదానులో అతన్ని రేపుచున్నట్లుగా ఈ అధ్యాయం మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఏమై ఉన్నామో అది ఎలోహిం చిత్తమే. అది మనము తెలుసుకోవాలని తండ్రి తెలియజేస్తూ ఉన్నాడు. సంసోనుని రేపుచున్నాడు అక్కడ. కాబట్టి నిన్ను నన్ను ఆయన రేపుతూనే ఉంటాడు. కానీ మనమే ఆయన రేపుచున్నప్పటికీ నిద్రాన అవస్థలో మనం ఉంటాం. ఎందుకంటే ఈ లోకపు ఆశలు, కోరికలు, ప్రేమ, బాంధవ్యాలు ఇవన్నీ కూడా మనల్ని రేపుచున్నప్పటికీ మనము నిద్రాన అవస్థలో, ఈ లోకములో ఉండిపోతూ ఉంటాం. కాబట్టి ఈ దినమున నిన్ను నన్ను ఆయన రేపుచూ ఉన్నాడు. ఏమనంటే ఈ లోకములో ఉన్న వాటి కొరకు కాదు నువ్వు పాటుపడేది, నా చిత్తాన్ని జరిగించడానికి, నా యందు భయభక్తులు గల జీవితాన్ని జీవించడానికి, నీతి న్యాయములు జరిగించడానికి నీవు నిలబడాలి అని మరి ఎలోహిం వారికి తెలియజేసి గొడ్రాలైనప్పటికీ గర్భఫలమును అనుగ్రహించాడు. ఆ గర్భఫలము మరి పెద్దవాడవుతున్నప్పటికీ ఇప్పుడు మరి అతన్ని రేపుచున్నట్లుగా, ఆయన మార్గంలో నిలిచేటట్లు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడిగా రేపుచున్నట్లుగా ఈ అధ్యాయం మనము గమనిస్తూ ఉన్నాం. ఆమేన్.